ఆరాధన కొరకై కొన్ని నిమిషాలు దేవుని ఒక వాక్యాన్ని చూద్దాం. అసలు 2 వర్తమానాలు తమ్ముడే చెప్పాలి, అయితే నన్ను అడిగి ఉన్నాడు కాబట్టి 2వ తిమోతిలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు 2వ తిమోతిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనము నుండి 21వ వచనం వరకు అందరం కలిపి చదువుకుందాం. 2వ తిమోతిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనము నుండి 21 వరకు. ఆయనను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది, ప్రభు తన వారిని ఎరుగును అనున్నదే. ప్రభు నామమును ఒప్పుకొను ప్రతివాడును దుర్నీతి నుండి తొలగిపోవలను అనున్నదే దానికి ముద్రగా ఉన్నది. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే గాక కర్రవయు మట్టియు ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును ఉపయోగించబడను. ఎవడైనను వీటిలో చేరక తను తాను పవిత్రపరచుకునేలా వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొను అర్హమైన ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర అయి ఉండును. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, అత్యంత కృప కనికరమ కలిగిన దేవా, ప్రభా, ఎంత వర్ష ప్రభావం అయినప్పటికీ కూడా నీ ప్రజలని ఇంటికి తీసుకొచ్చారు. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నీ పట్ల వారికి ఉన్న ఆశను బట్టి, నీ మందిరం పట్ల ఉన్న వారికి ఉన్న ఆశను బట్టి, నేను ఆరాధించట్లో వారికి ఉన్న ఆశను బట్టి నీకు వందనాలు వందనాలు వందనాలయ్యా. ప్రభా, చదవబడిన భాగాన్ని మీరు మా కొరకు విరవండి, పంచండి. ఆత్మతో సత్యముతో నేను ఆరాధించటకు మమ్మను అర్హులుగా చేయండి తండ్రి. ప్రభా, నిన్నెంత స్తుతించినా, నిన్నెంత ఆరాధించినా, నీకెన్ని వందనాలు చెప్పినా మా జీవితాల్లో రుణస్థలమే తండ్రి. ప్రభా, అయోగుడు నా పాత్రను నన్ను కూడా మీరు సిద్ధపరచండి. బలహీనున్న తండ్రి, శారీరకమైన బలహీనత కలిగిన వాడును కూడా తండ్రి ప్రభు నన్ను బలపరచును. ఆయన ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనాన్ని నా పట్ల కోరుతున్నాను దేవా. ఆ నోటిని ముట్టి తండ్రి నీ వాక్కును మాకిమ్మని కోరుతున్నాం దేవా. కూర్చున్న వారందరికన్నా తెలుపునను ఒప్పుకుంటూ నిన్న దినాన్ని మీరు చేసిన కార్యమంతటి బట్టి వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. దేవుడు చాలా నమ్మదగిన వాడు. నిన్నటి దినాన్న ఈ వర్షం ఉంటే ఎలా ఉండండి కదా. చాలామంది మన వాళ్ళు ఆబ్సెంట్ అయిపోను, వాళ్ళు బాగానే వచ్చేస్తారు. ఎందుకంటే వాళ్ళు చక్కగా బస్సు ఎక్కారు, చక్కగా దిగిపోతారు. మన వాళ్ళు ప్రతిదానికి కూడా అభ్యంతర పడిపోతుంటారు, లేకపోతే ఆగిపోతూ ఉంటారు. అయినప్పటికీ కొంతమంది ఆబ్సెంట్ అయ్యారు. వారిని బట్టి చింతిస్తున్నాను. అర్థమైందండి. దేవుడు ఇచ్చాడు సమయాన్ని, దేవుడి సమయాన్ని మనం పాడు చేసుకోకూడదు. అటువంటి తరుణాలు మళ్ళీ మనకి రావు. అర్థమైందండి. ఎందుకు ఇంత శ్రమపడి ఇంత ప్రార్థన చేసి మనం సిద్ధపరుస్తాం చెప్పండి? దేవుని ప్రజలు ఆత్మీయంగా వర్ధిల్లాలనే కదా. అది మనము విశ్వాసులమై ఉండి, దేవుని బిడ్డలమై ఉండి ఆ కార్యాన్ని కూడా మనము గుర్తించకపోతే ఎంతో నిష్ఫలం. మేమైతే నరసాపురం వెళ్ళాం, కానీ మనసంతా ఇక్కడే ఉంది. అంటే ఒక్కరోజు డ్రాగిన్ అయినా ఎలా అవుతుందో అనేసి ఎన్నో దినాల నుండి పరిచర్య కొరకే దేవుని ప్రజలు వస్తున్నారు. వారిని ఎలాగా మనం పరామర్శించాలి, ఎలా వారికి దేవుని వాక్యం అందించాలనే తలంపుతోనే మా మనసంతా ఉంది. మనకి సాధ్యమైనంత వరకు ఏర్పాటు చేసాం కదండి. సాధ్యమైనంత వరకు ఏదో గొప్పగా చేసామని కాదు, ఎంత ఉంటే అంతగా. ఇక నేనైతే ఇంక 24 గంటలు దాని గురించి ఆలోచించిన, ఎక్కడ ఏది లోటు వస్తుందా, ఏమి లోటు రాకూడదు దేవుని ప్రజలకు. కానీ మన వాళ్ళు అది గుర్తించాలి, దేవుని సమయాన్ని పాడు చేసుకోకూడదు. సరే, ఆరాధన కొరకై నిన్నటి దినాన అన్న సుధీర్ అన్న గారు, అన్న జర్మి అన్న గారు దేవుని వాక్యాన్ని దేవుడు వారిని వాడుకున్నారు. దేవునికి ఎంతో వందనస్తులం. అది నేనేదో గొప్పగా చెప్తాం కాదు, కానీ అదే విషయంలో కొన్ని తలంపులు
ఆరాధన కొరకే మనం చూద్దాం. 2వ తిమోతేయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం అందరం కలిపి చదువుదాం. 19వ వచనం అందరం కలుపుదాం. ఆయనను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది, ప్రభువు తన వారిని ఎరుగునన్నదే. ప్రభువు నామం ఒప్పుకొని ప్రతివాడు దుర్నీతి నుండి తొలగిపోవాలన్నదే దానికి ముద్రగా ఉంది. ఇక్కడ ఒక మాట 19వ వచనంలో, ప్రభువు తన వారిని ఎరుగును. ప్రభువు తన వారిని ఎరుగును. అదే యోహాను సువార్త అంటాడు, నా గొర్రెలు నా స్వరము వినును. ప్రభువు తన వారిని ఎరిగేవాడుకున్నాడు. అందుకని మత్తయి 1:20 అంటాడు, తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును. ఎరిగే దేవుడు, ఎరిగే దేవుడు, మనలను ఎరిగిన దేవుడు. ప్రభు మనలను రక్షించే దేవుడు. చూడండి ఎక్కడంత మంచి ప్రభువు తన వారిని ఎరిగే దేవుడిగా ఉన్నాడు. మనం ఆయన వారము, ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలం. 100వ కీర్తనలో కీర్తనకారుడు ప్రభు తన వారిని ఎరిగేవాడుకున్నాడు. తన వారు ఎవరో ఎరుగదు. ఉదాహరణకి మీ ఇంట్లో ఇప్పుడు ఈ దినాలలో ఒక్క స్మార్ట్ ఫోన్ అంటేనే గొప్పగా ఉండేది. పూర్వ దినాల్లో ఇప్పుడు ఏంటి మనిషికి 2 స్మార్ట్ ఫోన్లు ఉంటున్నాయి. ఎన్నండి? కీర్తనలు అయిపోయాయండి, కీర్తనలు అయిపోయి వాక్యం అర్థమైందండి, కీర్తన అయిపోయింది. ఒక్క స్మార్ట్ ఫోన్ ఉంటేనే గగనం అనుకోండి. ఇప్పుడు 2 స్మార్ట్ ఫోన్లు. ఒక ఇంట్లో ఒక 4 ఉన్నారనుకోండి, ఒక 6 స్మార్ట్ ఫోన్లు ఉన్నాయనుకోండి. నీ రింగ్ టోన్ ఏంటో నీకు తెలుసా? ఫలానా ఇదిగో టిల్లు ఫోన్ మోగుతుందని చెప్తారు కదండి, టిల్లు ఫోన్. నీ రింగ్ టోన్ ఏంటో నీకు తెలుసు, బాగా తెలుసు కదా, అలాగే నువ్వు సెట్ చేసుకుంటావు. ప్రభువు కూడా తన వారిని ఎరిగేవాడుకున్నాడు. తన వారు ఎవరో ఆయన ఎరిగేవాడుకున్నారు. తన వారు ఎవరు కారో కూడా నావి కాని గొర్రెలు నా దొడ్డులో ఉండకూడదని ప్రభు అంటున్నాడు. ఆయన స్వరమును వినేవారికి ఉండాలి. 1-2 ఆయన అంటాడు చూడండి, తన వారు ఏమి చేస్తారు? ఆయన ఎరిగిన ప్రజలు ఎలాంటి వారు? ప్రభు ఎరిగిన ప్రజలు ఎటువంటి వారంటే చూడండి, ప్రభువు నామమును ఒప్పుకొను ప్రతివాడును దుర్నీతి నుండి. దేవుని ప్రజలు ఎటువంటి వారంటే దుర్నీతికి దూరమైనటి వారు, దుర్నీతికి దూరమైనటి వారు. చూడండి ఎంత మంచివాడు. దుర్నీతి నుండి తొలగిపోవాలి. దేవుని ఆరాధించడానికి వచ్చిన నీవు ఉదయ కాలంలో దుర్నీతి విషయంలో నువ్వు తొలగించబడ్డావు కాబట్టి నువ్వు ఆయన వాడవు, ఆయన దానవు అయ్యావు. అర్థమైందండి? ఆయన దానవు, ఆయన వాడవు అయ్యావు. చూడండి, అది మనకు ఎలా ఉంది? ఒక ముద్రట. అది మనకు ఎలా ఉందండి? ఒక ముద్రగా ఉంది, ఒక ముద్రగా ఉంది, ముద్రగా ఉంది. కీర్తన కూర్చోమ్మా, రేయ్ తల్లి కూర్చో కూర్చో కూర్చో. అది ఒక ముద్ర. దేవుడిని ఎరిగే వారికి ఒక ముద్ర ఉంది. ఎవరంటే అక్కడే రాయబడి ఉంది. చూడండి, చదవండి. 20వ వచనం. గొప్ప ఇంటిలో వెండి పాత్రలు బంగారు పాత్రలు మాత్రమే కాక కర్రవయు మంటివి కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును గొప్ప ఇల్లట. ఏ ఇల్లండి? గొప్ప ఇంటిలో బంగారు పాత్రలు వెండి పాత్రలే గాక ఏమున్నాయండి? కర్రయు మట్టివి కూడా ఉంటాయి. నేను రాత్రి సమయంలో అంత పనంతా అయిన తర్వాత వచ్చి ఆలోచించినప్పుడు ప్రభు ఎందుకో ఈ పాత్రల మీద మనల్ని తీసుకెళ్తాడు ఈ సంవత్సరం కదండి. పాత్రల మీద విబిఎస్ కానీ యూత్ మీటింగ్ కానీ ఈ పాత్రల మీద ఏడిపిస్తున్నాడు. అర్థమైందండి? చూడండి, గొప్ప ఇల్లు, దేవుని ఇల్లు, గొప్ప ఇల్లు. దానికి మించిన ఇల్లు మరొకటి లేదు. ముంబైలో ముఖేష్ అంబానీ ఇంటి కన్నా, లేకపోతే ఇంకా గొప్ప రాజుల ఇల్లు కన్నా, లేక గొప్ప సామ్రాజ్య కోటల కన్నా గొప్ప ఇల్లు ఏదంటే దేవుని ఇల్లే. గొప్ప ఇంట్లో దేవుని ఇల్లు గొప్పది.
ఆ ఇంటిలో మనలను గృహ నిర్వాహకులుగా సిద్ధపరిచాడు. ఆ ఇంటిలో మనలను పాత్రలుగా చేశాడు. ఆ ఇంటిలో భోజన బల్ల చుట్టూ మనం ఏం చేస్తామండి, భోజనము చేసేవారుగా దేవుడు సిద్ధపరిచాడు. మెఫీబోషెత్ ఆయన రాజు ఇంటిలో భోజనములకు ఉన్నట్లు దేవుడు ఆయన బల్ల చుట్టూ మనలను సిద్ధపరిచాడు. బంగారు పాత్రలు ఉన్నాయి, వెండి పాత్రలు ఉన్నాయి, కర్ర పాత్రలు ఉన్నాయి, మట్టి పాత్రలు కూడా ఉన్నాయి. అర్థమైందండి? దేనికున్న ఘనత దానికి ఉంది. చేపల కూర వండాలనుకోండి, బంగారు పాత్ర వాడతావా చెప్పండి అమ్మా? చెప్పు వండి ఉంటావా? ఏమా ఏ పాత్ర వాడతా? తింటే ఎలా ఉంటుంది? నేను మేము కారు అటు నుండి వచ్చేస్తున్నాం కిరణా ఫ్యూనరల్కి వెళ్ళి వచ్చేస్తుంటే ఆ గోదావరి గట్టు మీద చేపలు అమ్ముతూ ఉన్నారు. తీసుకున్నాం అనుకోండి. ఆ తర్వాత సంగతి ఆ చేపలు అమ్ముతుంటే టీనా ఒక మాట ఉంది, పులుసు ఏంటంటారు, పొలస ఇప్పుడే చూశాను, ఇలా మెరుస్తుందట. తీసుకో ఆ వాడెక్కడ ఎంత రేటు చెప్తున్నాడో, చాలా రేటు. అర్థమైందండి? చేపల కూర మట్టి పాత్రలో వండినప్పుడు ఎంత బాగుంటుంది, అది నిలవ ఉంటే ఎంత బాగుంటుంది. దానికున్న ప్రత్యేకత దానికి ఉంది. కర్ర పాత్రకున్న ప్రత్యేకత దానికి ఉంది. బంగారు పాత్రకున్న ప్రత్యేకత దానికి ఉంది. వెండి పాత్రకున్న ప్రత్యేకత దానికి ఉంది. బంగారం, చాలామంది బిడ్డలను మనం ఏం పిలుస్తామండి? బంగారం. నల్లగున్న బంగారం అని పిలుస్తాం కదండి. నల్లగున్న బంగారం అని పిలుస్తాం. బంగారము పరిశుద్ధతకు గుర్తు. బంగారం పరిశుద్ధతకు, రాజరికానికి గుర్తు. దేవుడు నిన్ను రాజులనుగా, యాజకులనుగా పరిశుద్ధపరిచి నిన్ను ఒక బంగారు పాత్రగా చేశాడు. వెండి విమోచనకు గుర్తు. వెండి విమోచనకు గుర్తు. నిన్ను విమోచించాడు ఆయన. అందుకే మోషేకి దేవుడు అంటాడు ఏమిటంటే, వెండి బూరలు చేయమంటాడు. సంఖ్యాకాండం. వెండి నిన్ను విమోచించి తన పాత్రగా చేసుకున్నాడు. నిన్ను పరిశుద్ధపరిచి తన పాత్రగా చేసుకున్నాడు. కర్ర దేనికి గుర్తో తెలుసా? క్రీస్తు శిలువకు గుర్తు. ఆయన ప్రేమను బట్టి ఆయన నిన్ను ప్రేమించి ఏం చేశాడంటే ఒక పాత్రగా చేశాడు. మట్టి దేనికి గుర్తు తెలుసా? మన స్థితిని జ్ఞాపకం చేస్తుంటుంది. మన స్థితిని ఎప్పుడు కూడా జ్ఞాపకం చేస్తుంటుంది. వెండి రాజరికమును దేవుడిచ్చాడు. క్షమించండి, బంగారం రాజరికాన్ని దేవుడిచ్చాడు. రాజులైన యాజక సమూహం మనము. దేవుడు మనను రాజులుగా చేశాడు. బంగారం అనగా నిన్ను బంగారు పాత్రగా సిద్ధపరచడానికి కారణము నువ్వు రాజువు. నీ ప్రభువు రాజు. బంగారము నీ యొక్క ఆ రాజరికానికి లేక పరిశుద్ధతకు గుర్తుగా ఉంటే, వెండి నువ్వు ఎలా విమోచించబడ్డావు? విలువ పెట్టి కొనబడిన వారం మనం. విలువ పెట్టి కొనబడిన వారం. క్రయధనము కల్వరి శిలువలో ఆయనే చెల్లించాడు మన కొరకు. మనము విలువ పెట్టి కొనబడ్డవారం. ప్రియమైన సోదరి సోదరుడా, నిన్ను ఒక పాత్రగా, గొప్ప ఇంటిలో ఒక పాత్రగా దేవుడు చేయడానికి ఆ పాత్రను సామాన్యంగా ఉంచలేదు. రాజరికము విమోచించబడి శిలువ కార్యము ద్వారాగా నీ స్థితిని మార్చాడు. నీ స్థితి మట్టి. నీ స్థితి ఏంటండి? మట్టి. ఎంత స్నానం చేసినా మళ్ళీ ఏమొస్తుందండి? మట్టి వస్తుంది కదా. మట్టి వస్తుంది కదా. మా నాన్నగారు రోజు నాకు ఉదయాన్నే టీ తీసుకెళ్ళి ఇచ్చిన తర్వాత రోజు ఒక 5 నిమిషాలు నాకు కంప్లైంట్ ఉంటుంది. ఏంటో తెలుసా? మట్టి, ఇదంతా మట్టి 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 అంటుంటారు. మట్టి మనం కదండి. మట్టి మన జీవితం. ఎలా మార్చాడో తెలుసా? మనల్ని ఆయన ఇంటిలో గొప్ప ఇంటికి తీసుకొచ్చాడు. చూడండి, చదవండి. ఆయన ఎలా చేశాడు? 21వ వచనం, 2వ తిమోతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. ఎవడైనను ఒకవేళ ఈ గొప్ప ఇంటిలో చేరక వాడు ఏమవుతాడండి?
పరిశుద్ధపరచబడి చూడండి ఎలా ఈ పాత్రలు ఇంటికి తీసుకురావటమే కాదు, ఈ పాత్రలు గొప్ప ఇంటికి తీసుకురావటమే కాదు, ఆ పాత్రలు మనం ఏం చేయాలండి? వాడబడాలి. ఆదివారం అన్న వాక్యం చెప్తూ ఏం చేస్తారండి? అటకల మీద ఏం పెడతారండి? ఇదేమ్మా బాగా చెప్పారు, మీరు చేస్తున్నారేమో. అన్నీ పెడుతున్నప్పుడు ఏంటంటాడు? మాకిన్ని వాడబడకపోతే ఏం ప్రయోజనం అండి? వాడబడకపోతే ఏం ప్రయోజనం? దేవుడి ఇంటికి మనం వచ్చిన తర్వాత వాడబడకపోతే ఏం ప్రయోజనం? కొంతమంది ఉంటారు, ఈ గ్లాస్ నాది, ఈ యొక్క ఏమంటారండి, ఈ బాగా చెప్పారు, ఈ ప్లేటు నాది, ఈ కుర్చీ నాదే, ఎవరు కూర్చోకూడదు. అర్థమైందండి? ఎవరు కూర్చోకూడదు. ఆ కుర్చీకి కాలు ఇరిగిపోయిన ఆడే కూర్చుంటాడు. మనల్ని దేవుడు ఏం చేశాడు? ఆయన ఇంటికి తీసుకురావడమే కాదు, ఆయన మనల్ని పరిశుద్ధపరచడమే కాదు, ఆయన మనల్ని విమోచించడమే కాదు, ఆయన మన పట్ల శిలువ కార్యము జరిగించడమే కాదు, మన స్థితిని ఆయన జ్ఞాపకము చేయడమే కాదు, మనలను వాడుకుంటున్నాడు. ఎలా అండి? పవిత్రపరచబడి పరిశుద్ధపరచబడి దేవునింట్లో వాడుకుంటున్నాడు. అర్థమైందండి? మాకు కీబోర్డు ఉందండి, కానీ దాన్ని మనం వాడమండి అంటే ఎలాగుంటుంది చెప్పండి? వాడితే కదా దాని యొక్క ఇంత బాగా ఇది పలుకుతుంది, స్వరాలు పలుకుతుంది అంటాం కదా. దేవునింటిలో దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడండి? యజమానుడు వాడుకొను అర్హమైన. ఒక రాజుగారు ఉన్నారు, రాజుగారికి ఆ బంగారం గ్లాస్ ఇష్టం అంటే ఆయన ఏం చేస్తాడు? అరే నాకు ఈ గ్లాస్ కాదురా, ఆ బంగారు గ్లాసులోనే యజమానుడు వాడుకునే. ఈ జీవితంలో, నా జీవితంలో మనం ఎలాంటి వారం అంటే విమోచించబడిన వారం కాదు, పరిశుద్ధపరచబడిన వంటి వారం కాదు, దేవుని శిలువ కార్యం ఎరగలేంటి వారం కాదు. మట్టి స్థితినైన మనలను దేవుడు ఏం చేశాడంటే పరిశుద్ధపరిచి విమోచించి తన శిలువ కార్యము ద్వారా మన మట్టి స్థితిని మహిమగా మార్చి ఆయన ఏం చేశాడంటే ఆయన వాడుకునే పాత్రగా మనల్ని మార్చుకున్నాడు. ఎలా చేశాడు? పరిశుద్ధపరిచి పవిత్రపరిచి. చాలామంది ఇక్కడ సిస్టర్స్ ఉన్నారు కదా, ఏదైనా వంట చేయాలంటే పాత్ర ముందు ఏం చేస్తారండి? కడుగుతారు కదా, శుభ్రపరుస్తారు. శుభ్రపరచకుండా 4 రోజులు దుమ్ము పట్టి ఉన్న పాత్రలో వండుతారా? వండరు. దేవుడు మనల్ని వాడుకోవాలన్నా అదే చేసేవాడుకున్నాడు. దేవుని గొప్ప ఇంటికి మనలను తీసుకొచ్చినప్పుడు దేవుడు మనల్ని వాడుకోవడానికి ఆయన కడిగేవాడుకున్నాడు, పరిశుద్ధపరిచేవాడుకున్నాడు. ప్రభువా నీకు వందనాలు, నీ ఇంటికి నన్ను నడిపించావు, నీకు వందనాలు. ఏదో గొప్ప గొప్ప ఇంట్లో లేనాయా, నీ ఇల్లు గొప్పది, ఆయన ఇల్లు గొప్పది, ఆయన రక్షణ గొప్పది, ఆయన ఆదరణ గొప్పది. కీర్తనలో ఉంది, ప్రభు ఇచ్చే ఆదరణ గొప్పది, ప్రభు ఇచ్చే రక్షణ గొప్పది, ప్రభు ఇల్లు గొప్పది, ఆయనే గొప్పవాడు, ఆయనే గొప్పవాడు. చూడండి 135వ కీర్తన, కీర్తనలు 135వ కీర్తన, కీర్తనలు 135వ కీర్తన 5వ వచనం. అందరము ఆయన ఎంత గొప్పవాడు చూడండి. 135వ కీర్తన 5వ వచనం అందరూ కలిపి చదువుకుందామా? యెహోవా గొప్పవాడనియు మన ప్రభు సమస్త దేవతల కంటే గొప్పవాడనియు నేనెరుగుదును. ఈ కీర్తనకారుడు చెప్తున్నది, ప్రభు గొప్పవాడు, యెహోవా గొప్పవాడు, మన ప్రభు సమస్త దేవతల కంటే గొప్పవాడనియు నేనెరుగుదును. ప్రభు తన వారిని ఎరిగితే మనం ఆయన్ని ఎరిగేవారుగా ఉన్నాం. ఆయన ఎటువంటి వాడు? గొప్పవాడు. గొప్ప ఇంటికి తీసుకొచ్చాడు. గొప్ప ఇంటికి తీసుకొచ్చాడు, గొప్ప పాత్రగా వాడుకుంటున్నాడు. నిజమండి. ఆలోచించినప్పుడు మనం ఉన్న ఈ యొక్క దేవుని ఇల్లు గొప్పది. ఈ లోకములో ఎంత గొప్ప సామ్రాజ్యాల కోటలు ఉన్నా కూడా వాటికన్నా దేవుని ఇంటిలో గొప్పది దేవుని ఇల్లు. ప్రభువా నీకు వందనాలు, నీ గొప్ప ఇంటికి నన్ను తీసుకొచ్చా, నీకు వందనాలయ్యా. బయట ఉన్న నన్ను ప్రభువా బంగారముగా రాజుల గుంపులో నన్ను చేర్చావు, నీకు వందనాలయ్యా.
నన్ను విమోచించావు, వెండి పాత్రగా చేసుకున్నావు, నీకు వందనాలయ్యా. నీ శిలువ కార్యం నా పట్ల జరిగించావు, నీకు వందనాలయ్యా. తండ్రి, నా స్థితిని, మట్టి స్థితిని మహిమగా మార్చావు, నీకు వందనాలయ్యా. అంత మాత్రమే కాదు, ఏదో నేను అలంకారప్రాయంగా లేను ప్రభువా, వాడుకునే పాత్రగా నన్ను సిద్ధపరచావు, నీకు వందనాలు. పాత్ర వాడబడితేనే దాని యొక్క విలువ తెలుస్తుంది కదండి. పాత్ర వాడబడకపోతే ఏమవుద్ది? దాని విలువ తెలీదు. పాత్రగాను వాడబడితేనే ఎక్కడైనా ఇరుకైనా, ఇబ్బంది అయినా, కష్టమైన, నష్టమైన, అరణ్యంలో నిన్ను వదిలేసిన దేవుని పాత్రగా మనం వాడబడాలి. ఈ మట్టి స్థితిని చూడండి. 2వ తిమోతేయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనంలో ఆయన ఏం చేస్తున్నాడు? మనకు అక్కడ పవిత్రపరిచి, చూడండి, ఎవడైనా వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకునే ఎడ్లా వాడు పరిశుద్ధపరచబడిన ఎడ్లా నిన్ను నువ్వు పవిత్రపరచుకొని, నిన్ను నువ్వు పరిశుద్ధపరచబడితే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఏం చేస్తాడు? యజమానుడు వాడుకొను, ఏమండి, యజమానుడు వాడుకొని అక్కడ ఏముంది? అర్హత ఇచ్చాడు. అర్హత ఇచ్చాడు. ఒక డిగ్రీ చేసిన తర్వాత, పట్టా ఇచ్చిన తర్వాత వీడు గ్రాడ్యుయేట్ అని అర్హత కదండి. ఒక పీజీ చేసిన తర్వాత, ఒక పట్టా ఇచ్చిన తర్వాత ఏం చేశాడు? వీడు పోస్ట్ గ్రాడ్యుయేట్ అని చెప్తారు కదండి. దేవుడు నిన్ను ఒక అర్హునిగా చేశాడు. దేవుడు నిన్ను ఒక అర్హునిగా చేశాడు. ఆరాధించడానికి అర్హత కావాలి తెలుసా? ఏంటి అర్హత? నువ్వు పరిశుద్ధపరచబడాలి, దేవుని ఎరిగి ఉండాలి, దేవుని కార్యాన్ని నీ జీవితంలో జరిగి ఉండాలి. అదే నీకుండవలసిన అర్హత. నువ్వు పరిశుద్ధపరచబడాలి, దేవుని యొక్క గొప్పతనాన్ని ఎరిగి ఉండాలి. ఇంకోటి ఏం చేయాలండి? ఆయన కార్యాలు ఎరుగుండి. నీకు ఒక అర్హత ఉంది దేవుని ఆరాధించడానికి. మనం ఆరాధించే ఆరాధికుడు సజీవుడు, విగ్రహములకు కాదు మనం ఆరాధించేది, నిర్జీవుడికి కాదు మనం ఆరాధించేది. మన దేవుడు మనల్ని ఏం చేశాడో తెలుసా? గొప్ప ఇంటికి తీసుకొచ్చాడు. ఎటువంటి ఇచ్చాడండి? గొప్ప ఇంటికి. ఒక బిడ్డకి పెళ్లి చేసిన తర్వాత ఆ తల్లిదండ్రులు ఏం చెప్తారండి? మా బిడ్డను గొప్ప ఇంటికి ఇచ్చామండి అంటారు కదండి. గొప్ప ఇంటికి. ఏంటి గొప్పతనం? ప్రభు మనల్ని గొప్ప ఇంటిలో చేర్చాడు. ఇంటిలో ఆనందం ఉంది, ఇంటిలో సమృద్ధి ఉంది, ఈ ఇంటిలో ఆరాధన ఉంది, ఈ ఇంటిలో ఏముంది? ఐక్యత ఉంది, ఈ ఇంటిలో దేవుడిని మహిమపరిచే మహిమ ఉంది. గొప్ప ఇల్లు అంటే ఏంటో శోపాలు గీపాలు కావండి. ఏంటండి? ఆయన సమాధానం, ఆయన సంతోషం, ఆయన మహిమ ఆ గొప్ప ఇంటిలో ఉండేదిగా ఉంటుంది. నీకు గొప్ప రక్షణ ఇచ్చిన దేవుడు, అదే హెబ్రీ పత్రిక అంటాడు, ఇంత గొప్ప రక్షణను నీవు నిర్లక్ష్యం చేస్తే ఎలాగూ తప్పించుకుంటావు? గొప్ప రక్షణతో నిన్ను అలంకరించిన దేవుడు గొప్ప ఇంటిలోనికి నిన్ను నడిపించాడు కదా. ఒక గొప్ప రాజు ఒక బీద ఒక బిడ్డను, ఆడబిడ్డను వివాహం చేసుకున్న తర్వాత ఆ బిడ్డ ఏ ఇంటికి వెళ్తుందండి? గొప్ప ఇంటికి వెళ్తుంది కదా. గొప్ప ఇంటికి వెళ్తుంది కదా. సేమ్ పరిస్థితి, మన పరిస్థితి అంతే. మన రాజు గొప్పవాడు, మన రాజు గొప్పవాడు, మనం బీదలము, లేక మనము దరిద్రులము, దీనులము. ఆయన మనల్ని వివాహం చేసుకున్నప్పుడు, ఆయన మనల్ని కొన్నప్పుడు మనం ఎవరింటికి వెళ్తాం? ఎవరింటికి వెళ్తామండి? లేదు ప్రవ్వా, నువ్వు ఇల్లరకం వచ్చే ప్రవ్వా, నువ్వు ఇల్లరకం వచ్చాయంటే ఆయన అంటాడు, వచ్చాను, భూలోకానికి వచ్చాను, నీలాంటి శ్రమలు నేను అనుభవించాను, నీలాంటి ఆకలి నాకుంది, నీలాంటి దాహం నాకుంది. ఎందుకో తెలుసా? ఆ శ్రమంతా నీ ఇంటి దగ్గర నేను అనుభవించాను, నిన్ను గొప్ప ఇంటికి తీసుకెళ్ళడానికి, నిన్ను గొప్ప ఇంటికి తీసుకెళ్ళడానికి దేవుడు మనలను గొప్ప ఇంటిలో పాత్రలుగా చేశాడు. ఒకటి, గొప్ప ఇంటికి వల్ల తీసుకొచ్చాడు. రెండోది, వాడుకునే పాత్రగా చేశాడు. దానికి అర్హత ఆయనే మనకిచ్చాడు. ఎలా ఉంది మన స్థితి? ఎలా ఉంది చూడండి. కొన్ని నిమిషాలు అసలు ఎలా చేశాడు ఈ పాత్ర? ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం.
ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం మొదటి 4 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయము మొదటి 4 వచనాలు అందరం కలిపి చదువుకుందాం. చదువుదామండి. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం మొదటి 4 వచనం. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు, నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియజేతును. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారి మీద పని చేయుచుండెను. కుమ్మరి జిగటి మంటితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగట మంటిని మరలా తీసుకొని కుమ్మరి తనకి యుక్తమైనట్టుగా దాన్ని మరి ఒక కుండగా చేశాను. ఎంత మంచి మాటలండి. ఇర్మియా అనే దైవ ప్రవక్తను దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. చూడండి, మొదటి వచనం. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు. ఏమంటున్నాడు? ఎక్కడికి వెళ్ళమన్నాడు? కుమ్మరి ఇంటికి. నీవు లేచి అనే మాట అనేక సార్లు అనేక మంది భక్తులతో ప్రభు చెప్పాడు. అబ్రహామా నువ్వు లేచి అంటున్నాడు. నేను లేచి, తప్పిపోయిన కుమారుడు అంటున్నాడు, నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్తాను. యెషయాలు అంటున్నాడు, లెమ్ము తేజరిల్లుము అని చెప్తూ ఉన్నాడు. ఇర్మియాకు దేవుడు ఇస్తున్న మాట ఏంటో తెలుసా? నువ్వు లే. నేను ఒక ప్రయోగాన్ని నీకు చూపిస్తాను, అక్కడ నీకు ఒక పాఠం చెప్తాను. అవసరమా అండి? మన హెబ్రోను VBSలో కూడా అన్న దేవదాస్ అన్నగారు, బీదర్ దేవదాస్ అన్నగారు కూడా ప్రత్యక్షముగా దాన్ని చూపించారు కదా, అక్క పెట్టారు ఆ ఫోటో. నువ్వు లే, నిన్నెక్కడికి నడిపిస్తావు? నువ్వు లేచి కుమ్మరి వారి ఇంటికి వెళ్ళు. కుమ్మరి వారి ఇంటికి వెళ్ళి లేస్తే ఆడు ఏం చేస్తున్నాడు? అక్కడ నా మాటలు నీతో మాట్లాడాలి. అది పాత నిబంధనలో ప్రవక్తలు చాలా అనుభవపూర్వకంగా వెళ్ళారండి. నువ్వులే, ఎముకలతో నిండి ఉన్న లోయకు నువ్వు వెళ్ళు. ఎవరితో చెప్పారు ఈ మాట? అమ్మా యెహెజ్కేలు కదండి. నువ్వు లేచి. ఇక్కడ ఒక చెప్తున్నాడు, అక్కడ నా మాటలు నీకు తెలియజేస్తా. ప్రభా ఇక్కడ చెప్పు ప్రభా, నేను అక్కడ వరకు ఎందుకు వెళ్ళలేను ప్రభా అనుకుంటా. నువ్వు దేవుని ఇంటికి వస్తేనే దేవుని నీతో మాట్లాడతాడు. అర్థమైందండి? ఇర్మియా అనొచ్చు, దైవజనుడైన ఇర్మియా అనొచ్చు. ఏమంటాడు? ప్రభా నేను నీకు ఇష్టముగానే జీవిస్తున్నాను కదా, నీకు ఇష్టముగా నేను ఉంటున్నాను కదా, నీకు ఇష్టముగానే నేను పని చేస్తున్నాను కదా, నీ మాటలు నాకు ఇక్కడ చెప్పొచ్చుగా. అలా అల్లే, ఒక అనుభవపూర్వకంగా చెప్తున్నాడు. నువ్వు లేచి కుమ్మరి వాని ఇంటికి వెళ్ళు, అక్కడ నా మాటలు నీకు తెలియజేస్తాను అని చెప్పిన తర్వాత ఏమన్నాడు? 3వ వచనం. నేను కుమ్మరి వాని ఇంటికి వెళ్ళాను. లోబడ్డాడు. గొప్ప ఇంటికి వెళ్ళాలి, దేవుని ఇంటికి రావాలి. నేను కుమ్మరి వాని ఇంటికి వెళ్ళగా వాడు తన సారి మీద పనాడు చేసుకున్నాడు. సారి మీద ఏం చేస్తున్నాడండి? పని చేస్తున్నాడు. 4వ వచనం. కుమ్మరి జిగటి మంటితో చేయుచున్న కుండ వాని చేతిలో ఏమైపోయిందండి? పాపం వాడు ఏం చేశాడు? సారి మీద పని చేస్తూ ఉంటే ఇర్మియా చూస్తున్నాడు. ఇర్మియా అక్కడ ఉండి, దైవజనుడైన ఇర్మియా అక్కడ ఉండి, దేవుడు పంపించాడు కదా, ఏం చెప్తాడా ప్రభు, ఏం చెప్తాడా అసలు ఎందుకు దండలకి ఈ స్థలానికి నడిపించాడని అక్కడికి వచ్చిన తర్వాత వాడు భలే ఇర్మియా అనుకుంటాడు, భలే చేస్తున్నాడే. కొన్ని వస్తువులు యంత్రాలు చేస్తాయి, కానీ మట్టితో చేయబడిన వస్తువులు చేతితోనే చేయబడ్డాయి. కొన్ని వస్తువులు, ప్లాస్టిక్ చెంబులు ఏం తయారు చేస్తారండి? అది ప్లాస్టిక్ పట్టుకుంటే అది చేతులు కాలిపోతాయి, కాబట్టి అది యంత్రం తయారు చేస్తుంది. కానీ మట్టితో చేసినవి ఏంటండి? వాడి చేతులు కరిగిపోతుంటాయి. అర్థమైందా? వాడి చేతుల్లో నైపుణ్యత ఉంటుంది. వాడు ఎలా తిప్పితే అలాగా అది తనకు రూపు ఏర్పడుతుంటుంది. ఆ పాత్రకు ఎలా తిప్పితే వాడు అప్పటికప్పుడే ఏదేదో డైరెక్షన్స్ ఇస్తుంటాడు. ఎంత నీట్గా తయారు చేస్తాడో. మనలను దేవుడు తన చేతితో చేశాడు.
మనలను దేవుడు తన స్వహస్తాలతో చేశాడు. వెళ్ళాడు ఇర్మియా, అనుకున్నాడు భలేగొస్తుంది ఈ పాత్ర, భలేగొస్తుంది అనే లోపల అయిపోయింది. ఏమైపోయింది? పాత్ర అంతా ఏమైపోయింది? చూడండి, అక్కడ ఏమన్నాడు చూడండి, కుమ్మరి వాని జిగిటి మంటితో చేయుచున్న కుండ వాని చేతిలో ఏమైపోయిందండి? విడిపోయిగా ఏమైపోయింది? జిగట మన్ను మరలా తీసుకొని ఏం చేశాడు? తనకు యుక్తమైన, ఆ మాట గమనించండి, విడిచిపెట్టాడా కుమ్మరి? విడిచిపెట్టలేదు. ఏం చేశాడు? మరలా ముద్దను తీసుకొని తనకు యుక్తముగా. ఏమిటి కదా? ఒకప్పుడు మనము దేవునితో చేయబడ్డాం, కానీ మనం ఏమైపోయాము? విడిపోయాం, పడిపోయాం, మోసగించబడ్డాం, పాపం చేశాం, శాపానికి గురైపోయాం, మరణానికి గురైపోయాం. కానీ దేవుడు ఆ పరమ కుమ్మరి మనల్ని ఏమాత్రం కూడా విడిచిపెట్టలేదు. మరలా ఆ మాట గమనించండి, మరలా సృష్టించబడిన మనము, పాపముతో పతనమైపోయిన మనము, శాపము తెచ్చుకున్న మరణాన్ని కొని తెచ్చుకున్న మనము, ఆయన చేతిలో ఉంటుండగానే విడిపోయిన మనము, ప్రభు ఏమి చేశాడో తెలుసా? ఆ ముద్దను విడిచిపెట్టలేదు, ఆ జిగటి మంటను విడిచిపెట్టలేదు. ఇంకా దానికి ఇంకోటి ఏదో తేడా వచ్చింది, ఏదో కలపాలి ఆ ముద్దకి. ఆయన శిలువ కార్యము మళ్ళీ మన జీవితాల్లో కలిపి తనకు యుక్తమైన పాత్రగా చేశాడు. తనకు యుక్తం, మన పట్ల ఆయన ఆలోచనలు గంభీరమై ఉన్నాయి కాబట్టి తనకు యుక్తమైన పాత్రగా చేశాడు. నిన్ను విడిచిపెట్టలేదు. ఇప్పుడు ఆ పాత్ర ఎక్కడికి వచ్చింది? గొప్ప ఇంటికి వచ్చింది. దేవుని ఇంటికన్నా మించిన గొప్ప ఇల్లు ఎక్కడ కూడా లేదు. ప్రభువా, నీకు వందనాలు. నేను నీ చేతిలో ఉన్నప్పుడు విడిపోగా నువ్వు నాకేం చేసావయ్యా? మరలా నీకు యుక్తమైన పాత్రగా చేసి నీ గొప్ప ఇంటికి నన్ను తీసుకొచ్చావు. నీకు వందనాలు. నన్ను రాజునిగా, నన్ను విమోచించే విమోచకుడుగా, నా రాజుగా, నా విమోచకుడుగా, నా రక్షకుడుగా. కర్ర పాత్ర, సిలువకు గుర్తు. కర్ర దేనికంటే నా రక్షకుడు, నా స్థితిని మార్చిన దేవా నీకు వందనాలు. పాత్ర ఊరికే తయారైపోద్దా? చెప్పండి, పాత్ర ఊరికే తయారైపోద్దా? ఏం చేస్తాడు కుమ్మరుడు? ఏం చేస్తాడండి? ఏం చేస్తాడు? మట్టి అవసరం కదండి, మట్టి అవసరం. మట్టి ఎక్కడ దొరుకుతుంది? భూమిలో దొరుకుతుంది. భూమిలో మట్టి అలాగుంటుందా? వాడికి అనుకున్న క్వాంటిటీ వస్తుందా? రాదు కదా. వాడు ఏం చేస్తాడు? ఒక పలుగు పార తీసుకొని వెళ్ళి మట్టి ఎక్కడుందో తవ్వి తన ఇంటికి తెచ్చి దాన్ని చక్కగా రాళ్ళు కానీ ఏదైనా చిన్నది కూడా లేకుండా శ్రేష్టమైన ముద్దగా చేసి ఆ ముద్దను కూడా కొంతకాలం ఉంచి మళ్ళీ ఇంకా ఏమైనా ఉంటే ఏరేసి మెత్తగా తన చేతులకు ఏ రూపు ఏర్పడతాదో ఆ రూపు వచ్చినంత వరకు, అదేమో మెల్ట్ అయ్యే వరకు కూడా ఏం చేస్తాడు? ఆ సారి మీద పెట్టి తిప్పి తన స్వహస్తాలతో ఏం చేస్తాడు? సిద్ధపరుస్తాడు. మనం అంతే. లోకములో ఉన్న మనలను తన శిలువ కార్యము ద్వారా తన ఇంటికి తీసుకొచ్చాడు. మట్టి లాంటి మనలను తన ఇంటికి తీసుకొచ్చాడు. మనలను అర్హమైన పాత్రగా చేయడానికి, యోగ్యమైన పాత్రగా చేయడానికి, యుక్తమైన పాత్రగా చేయడానికి ఏం చేశాడు తెలుసా? మనలో ఉన్న ఆ రాళ్ళు, మనలో ఉన్న ఆ యొక్క పీలికలు, మనలో ఉన్న ఆ మస్టు, మలినము అంతా కూడా ఆయన ఏం చేస్తున్నాడు? వాక్యం అనే ఉదక స్థానముతో ఆయన ఏం చేస్తున్నాడు? ఏర్పడేశాడు. తీసిన తర్వాత దాన్నంతటిని ఏం చేశాడు? మెత్తని హృదయాలుగా మార్చాడు, మెత్తని ముద్దగా మార్చాడు. తన చేతులు ఎలా తిరిగితే అలాగా మలచబడ్డానికి ఆ ముద్ర రూపించబడింది.
లోకములో ఉన్న నిన్ను తన శిలువ కార్యము ద్వారా తవ్వి నిన్ను తన ఇంటికి తీసుకొచ్చి నీలో ఉన్న సమస్తాన్ని తొలగించి మెత్తని హృదయాలుగా సిద్ధపరిచిన తర్వాత ఇప్పుడు ఆయన ఎక్కడ పెట్టాడు? సారె మీద పెట్టాడు. ఇప్పుడు ఏమవుతుంది? సారె మీద ఏమవుతుంది? తను యుక్తముగా మార్చి మంచి డిజైన్ వేశారనుకోండి, ఖరీదు ఎక్కువ పలుకుతుంది కదా, విలువగా మారుతుంది కదా, విలువ ఎంతో మారుతుంది కదా. నీ విలువను మార్చిన సిలువ, నీ విలువను మార్చిన సిలువ. ప్రభా, నా విలువ మారిపోయిందయ్యా. ఇప్పుడు నేను విలువ లేనివాడిని కాదు, ఇప్పుడు నేను విలువ లేని దాన్ని కాదు. నా విలువ అమూల్యమైన రక్తముతో నీవు నన్ను కొన్నావు. పేతురు పత్రికలు ఉన్నట్లు అమూల్యమైన రక్తముతో నీవు నన్ను కొన్నావు. నా విలువ నీ సిలువ మార్చింది. నా విలువ నీ సిలువ మార్చింది. ఉదాహరణకు ఒక పెన్ను ఉంటుంది, బయట బజార్లో ఆ పెన్ను 10 రూపాయలు అనుకుందాం. షోకేస్లోకి వెళ్తే, మంచి షోరూంలోకి వెళ్ళి ఆ షోకేస్లో పెడితే దాని విలువ ఎంత అవుతుంది? ఎంత అవుతుంది చెప్పండి? 100 రూపాయలు అవుతుంది. అదే పెన్ను బయట అంగటిలో, బయట బజారులో ఏమవుతుంది? 10 రూపాయలే. అదే పెన్ను కొద్దిగా అలంకరించాడు షోకేస్లో, దాని మీద ఒక లైట్, ఫోకస్ లైట్ పెట్టాడు చక్కగా. మనం కూడా పెడతాం కదా ఫోకస్ లైట్లు కదా, చక్కగా ఫోకస్ పెడుతుంటే అది అదే పెన్ను కానీ మెరుస్తుంది. ఇప్పుడు దాని ఏమండి చూడండి సార్, అది ఆ విలువ చూడండి, దాని విలువకైనా ఇవ్వచ్చండి. మన విలువను సిలువ మార్చింది. గమనించండి, ఒక వస్తువుని ఒక షోరూంలో పెట్టినప్పుడు ఎంతగా మారిందో మన విలువను ఆ సిలువ మార్చినప్పుడు గొప్ప ఇంటిలో మన పాత్ర దేవుడు వాడుకునే పాత్రగా మార్చేశాడు. గొప్ప ఇంటిలో మర్చిపోకండి, మన విలువను సిలువ మార్చింది. మన విలువను ఎవరు మార్చారండి? మన సామాన్యం కాదు, మనం ఏదో అలాగున్నాం కానీ మనం ఏది చెప్పినా జరుగుతుంది. దేవుడు మన విలువే మారిపోయింది. లోకానికి విలువ లేని వారుగా ఉండొచ్చు కానీ, లోకానికి విలువ లేకపోతే వెర్రివారముగా ఉండొచ్చు కానీ, సిలువను గూర్చిన వార్త నశించు వారికి వెర్రితనము కానీ, రక్షింపబడిన వారికి ఏమవుతుందండి? దేవుని శక్తి. ప్రభువా, నీకు వందనాలయ్యా. లోకములో ఉన్న నన్ను తవ్వావు, నీ ఇంటికి తీసుకొచ్చావు. నాలో ఉన్న మస్టు, మలినము, రాళ్ళు, రప్పలు, గాజు పెంకులు, గడ్డి పరకలు అన్నీ కూడా నువ్వు ఏరేసావు. నీ చేతులతో ఏరేసావు. నన్ను పరిశుద్ధపరిచావు, నీకు వందనాలు. నన్ను ఒక మెత్తని హృదయముగా మార్చావు, నీకు వందనాలు. నీ సారె మీద త్రిప్పుతూ శ్రమలు, కష్టాలు, సంతోషాలు అనే నీ సారె మీద తిప్పుతూ నీ స్వహస్తాలతో నిన్ను మలుస్తూ నీ ఇంటిలో యజమానుడు వాడుకునే పాత్రగా, అర్హమైన పాత్రగా, యుక్తమైన పాత్రగా నన్ను సిద్ధపరిచావు, నీకు వందనాలు. నా విలువ నీ సిలువ మార్చిందయ్యా. నా విలువ నీ సిలువ మార్చింది. నీకు వందనాలు. నీ సిలువ కార్యం కొరకే వందనాలు. నన్ను బంగారముగా మార్చావు, రాజులుగా మార్చావు, నీకు వందనాలు. నన్ను వెండిగా మార్చావు, నీకు వందనాలు. విమోచించావు, నీకు వందనాలు. నన్ను కర్ర పాత్ర వలె మార్చావు. నీ సిలువ కార్యము రక్షకుడుగా నాకు కనబడ్డావు, నీకు వందనాలు. నా స్థితి నీ సిలువ మార్చింది. నా స్థితి నీ సిలువ మార్చింది. మట్టినైనా నన్ను మహిమాయుక్తముగా మార్చావు, నీకు వందనాలు. అర్హమైన పాత్ర, యజమానుడు వాడుకునే పాత్ర, యుక్తమైన పాత్రగా నువ్వు నన్ను చేసుకున్నందుకు నీకు వందనాలని ప్రభుని ఆరాధిద్దామా? ప్రభు మనల్ని మార్చాడు. నువ్వు ఇంకా పాత్రగా లేకపోతే ఏముంటుందండి? ఏముంటుంది? దేవునికి పాత్రగా నువ్వెక్కడున్నా వాడబడాలి.
నీ గొప్ప ఇంటికి నన్ను తీసుకొచ్చావయ్యా, నీ గొప్ప ఇంటికి నన్ను తీసుకొచ్చావు, నీ గొప్ప ఇంటికి నన్ను తీసుకొచ్చావు. గొప్ప రక్షణ, ఆయన ఇల్లు గొప్పది, ఆయన ఆదరణ గొప్పది. చాలా ఉన్నాయి చెప్పుకోవడానికి, గొప్ప విషయాలు చెప్పుకోవడానికి సమయం చాలదు. కానీ అందుకే ఇర్మియా అంటున్నాడు, ఓహో ప్రభువా, నువ్వు మమ్ములు మళ్ళా సమకూరుస్తావా? నీ సారి మీద మేము విడిపోయినప్పుడు, అప్పుడు చూడండి ఏమన్నాడు, 5వ వచనం 6వ వచనం చదువుకొని మనం ఆరాధనలోకి వెళ్దాం. చూడండి, ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయము 5, 6 వచనాలు చదువుదాం అందరం. అంతటా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను, ఇశ్రాయేలు వారలారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవాకు. జిగట మన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్లు ఇశ్రాయేలారా మీరు నా చేతిలో ఉన్నారు. చూడండి, జిగట మన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్లు మీరు నా చేతిలో. ఆయన చేతిలో ఉంటే వాడబడతాం, ఆయన చేతికి దూరం అయిపోతే ఏమైపోతాం? వాడబడం. యజమానుడు వాడుకునే అర్హమైన పాత్రగా దేవుడు మనల్ని చేయటానికి మనలను పవిత్రపరిచాడు, మనలను పరిశుద్ధపరిచాడు, మనలను తన సారి మీద పెట్టాడు, తన చేతులతో మలిచాడు, దేవుని గొప్ప ఇంటికి మనల్ని తీసుకొచ్చాడు. ఆ రీతిగా ప్రభు మనలను ఆయన పాత్రలుగా మనల్ని వాడుకోవటానికి ప్రభువుని ఆరాధిద్దాం. ప్రభువా, నేను నీ చేతిలో ఉన్నానయ్యా. నువ్వు ఇర్మియాకి, దైవజనుడైన ఇర్మియాకు ఏ ప్రత్యక్ష చూపించావో దేవా, నేను నీ చేతిలో ఉన్నానయ్యా. నువ్వు మళ్ళీ నన్ను సమకూర్చావు. పాపం చేత పడిపోయిన నన్ను, సారి మీద నుండి కూలిపోయిన నన్ను, సృష్టికర్త కుమ్మరివాడైన నీ చేతిలో నుండి నేను పడిపోయినప్పుడు, విడిపోయినప్పుడు నువ్వు విడిచిపెట్టలేదయ్యా. నన్ను యోగ్యునిగా మార్చావు, నీకు వందనాలని ప్రభువును మనం ఆరాధన. ప్రభు ఈ మాటలు దీవించును గాక.